కత్తుకునేలాగా మీరే సహాయం దయచేయండి నాన్న. ముందున్న సమయం అంతా మీ యొక్క చేతులు కప్పుకొని కొంచెం మా ప్రభును మా ప్రియ కుమారుడును నాయన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి నియంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రైట్, రాజారావు ఆ పాట వచ్చిన వాళ్ళందరూ స్టేజ్ మీదకి వస్తే పిల్లలు రాజారావు అన్న పాట పాడతారు. యాక్షన్ చేస్తూ త్వరగా పాట నేర్చేసుకుందాం. ఆ తర్వాత గేమ్స్ కండక్ట్ చేసుకుందాం. రండి, మళ్ళీ పేరు వచ్చిన వాళ్ళు రండి. ఒక 5 మంది రండి చాలు. నువ్వు కూర్చో, 5 మంది చాలు. కూర్చోండి చాలు. స్టేజ్ ఎక్కమంటే అందరూ ఎక్కేస్తారు. కూర్చోండి. రైట్, నువ్వు యాక్షన్ చేస్తే బాగుండేది. అందుకే రైట్, ఫస్ట్ పాడతారు, యాక్షన్ చేస్తారు, చూద్దాం. ఆ తర్వాత అందరం నేర్చుకుందాం. ఈ పాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందరం నేర్చుకుందాం. అది డిస్ప్లే చేయమ్మా, దాంట్లో ఉంది చూడు, పాట కూడా ఉంది, డిస్ప్లే చేయి. రెడీ, 1 2 3 స్టార్ట్ చేయండి, టైం వేస్ట్ అయ్యేది. మాయ్ కూర్చోనేనా. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. పాట పాడి ప్రార్థన చేసి బైబిల్ పట్టరో చిన్నోడా గుడికి పోదాం. పాట పాడి ప్రార్థన చేసి బైబిల్ పట్టరో చిన్నోడా గుడికి పోదాం. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. హృదయం నొద్దా యేసు నిలిచి తలుపు తట్టరో చిన్నోడా తలుపు తెరువు. హృదయం నొద్దా యేసు నిలిచి తలుపు తట్టరో చిన్నోడా తలుపు తెరువు. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తానం. బైబిల్లోని చక్కని మాట శ్రద్ధగా వినము. బైబిల్లోని చక్కని మాట యేసు చెప్పారో చిన్నోడు శ్రద్ధగా వినము. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తానం. పాట పాడి ప్రార్థన చేసి సేవ చేయరో చిన్నోడు యేసుని కోసం. పాట పాడి ప్రార్థన చేసి సేవ చేయరో చిన్నోడు యేసుని కోసం. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. పాట పాడి సేవ చేసి ఆత్మ తెమ్మరో చిన్నోడు యేసుని కోసం. పాట పాడి సేవ చేసి ఆత్మ తెమ్మరో చిన్నోడు యేసుని కోసం. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. పాడుతున్నారు లేదండి? ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన,
ఏలో ఏలేలో తందనతాన. పాట పాడి ప్రార్థన చేసి బైబిల్ పట్టరో చిన్నోడ్ గుడికి పోదాం. పాట పాడి ప్రార్థన చేసి బైబిల్ పట్టరో చిన్నోడ్ గుడికి పోదాం. ఏలో ఉయ్యాలో తందనతాన. ఏలో ఏలేలో తందనతాన. ఏలో ఉయ్యాలో తందనతాన. ఏలో ఏలేలో తందనతానం. హృదయం నొద్ద యేసు నిలచి తలుపు తట్టెరో చిన్నోడ్ తలుపు తెరువు. హృదయం నొద్ద యేసు నిలచి తలుపు తట్టెరో చిన్నోడ్ తలుపు తెరువు. ఏలో ఉయ్యాలో తందనతాన. ఏలో ఏలేలో తందనతాన. ఏలో ఉయ్యాలో తందనతాన. ఏలో ఏలేలో తందనతానం. బైబిల్లోని చక్కని మాట యేసు చెప్పెరో చిన్నోడ్ శ్రద్ధగా వినుము. బైబిల్లోని చక్కని మాట యేసు చెప్పెరో చిన్నోడ్ శ్రద్ధగా వినుము. ఏలో ఉయ్యాలో తందనతాన. ఏలో ఏలేలో తందనతాన. ఏలో ఉయ్యాలో తందనతాన. ఏలో ఏలేలో తందనతాన. పాట పాడి ప్రార్థన చేసి సేవ చేయరో చిన్నోడ్ యేసుని కోసం. పాట పాడి ప్రార్థన చేసి సేవ చేయరో చిన్నోడ్ యేసుని కోసం. ఏలో ఉయ్యాలో తందనతాన. ఏలో ఏలేలో తందనతాన. ఏలో ఉయ్యాలో తందనతాన. ఏలో ఏలేలో తందనతానం. పాట పాడి సేవ చేసి ఆత్మ తెమ్మరో చిన్నోడ్ యేసుని కోసం. పాట పాడి సేవ చేసి ఆత్మ తెమ్మరో చిన్నోడ్ యేసుని కోసం. ఏలో ఉయ్యాలో తందనతానం. ఏలో ఉయ్యాలో తందనతానం. ఏలో ఉయ్యాలో తందనతానం. ఏలో ఏలేలో తందనతానం. ఏలో ఉయ్యాలో తందనతాన. ఏలో ఏలేలో తందనతాన. 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 ఏలో ఏలేలో ఏలో ఏలేలో తందనతాన. ఏలో ఉయ్యాలో తందనతాన. ఏలో ఏలేలో తందనతాన. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కూడా కొట్టారు చూడండి. వింటారు, డ్యాన్స్ చూస్తారు, కానీ చప్పట్లు కూడా కొడదామనుకోరు. స్వార్థం, అసూయ. గేమ్ పెడతాను. గేమ్ తర్వాత స్వీట్స్ ఇచ్చి తర్వాత స్కిట్ చేస్తారు. ఎవరు రెడీ అయినారమ్మా? ఆంటీ వాళ్ళు రెడీ. ముందు వాళ్ళ స్టార్ట్ చేయి. ఈ పాట పాడేటప్పుడు అందరు లేచి పాడేటప్పుడు కొంచెం ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి దూరంగా నిలబడి లేచి పాడదాం. మీద పడాకండి, గొడవలు చేయకండి. రైట్. కొంచెం వెనక్కి జరిగి కూర్చోండి కొంచెం. బట్ అందరు చేయాలి, బాగుంటుంది, అందరు చేయాలి. ఓకే. పెట్టాను అనుకోలేదు. లాస్ట్ టైం ఏమంట
యాక్షన్ చేసేటప్పుడు ఇద్దరిద్దరు నిలబడండి, ఓకేనా? ఇద్దరిద్దరు, ఓకేనా? ఇద్దరిద్దరు నిలబడండి, యాక్షన్ చేయడానికి సులువుగా ఉంటుంది, ఓకేనా? అందరు చేయాలా? ఓకే, రెడీ? ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. పాట పాడి ప్రార్థన చేసి బైబిల్ పట్టరో చిన్నోడా గుడికి పోదాం. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన. హృదయం నొద్ద యేసు నిలచి తలుపు తట్టరో చిన్నోడా తలుపు తెరువు. హృదయం నొద్ద యేసు నిలచి తలుపు తట్టరో చిన్నోడా తలుపు తెరువు. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. బైబిల్లోని చక్కని మాట యేసు చెప్పరో చిన్నోడా శ్రద్ధగా వినుము. బైబిల్లోని చక్కని మాట యేసు చెప్పరో చిన్నోడా శ్రద్ధగా వినుము. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఉల్లేలో తందన తాన. పాట పాడి ప్రార్థన చేసి సేవ చేయరో చిన్నోడా యేసుని కోసం. పాట పాడి ప్రార్థన చేసి సేవ చేయరో చిన్నోడా యేసుని కోసం. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. పాట పాడి సేవ చేసి ఆత్మ తెమ్మరో చిన్నోడా యేసుని కోసం. పాట పాడి సేవ చేసి ఆత్మ తెమ్మరో చిన్నోడా యేసుని కోసం. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, 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 ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. ఓకే, ఒక్క నిమిషం. కాదు మీరు వారా? ఓకే, ఒకసారి మనమే పాడుతూ యాక్షన్ చేద్దాం, మనమే పాడుకుంటూ యాక్షన్ చేద్దాం. అందరు యాక్షన్ చేయాలా? ఓకేనా? మీ పక్క వారిని తోయొద్దండి, పక్క వారిని తోయొద్దండి, ఓకేనా? ఓకే ఓకే, రెడీ? రెడీ? 1 2 3 స్టార్ట్. ఏలో ఉయ్యాలో ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. పాట పాడి ప్రార్థన చేసి బైబిల్ పట్టరో చిన్నోడా గుడికి పోదాం. పాట పాడి ప్రార్థన చేసి బైబిల్ పట్టరో చిన్నోడా గుడికి పోదాం. ఏలో ఉయ్యాలో తందన పాడండి. ఏలో ఉయ్యాలో తందన
నొద్ద యేసు నిలచి తలుపు తట్టరో చిన్నోడా తలుపు తెరువు. హృదయం నొద్ద యేసు నిలచి తలుపు తట్టరో చిన్నోడా తలుపు తెరువు. ఏలో ఉయ్యాలో తందన తాన ఏలో ఏలేలో తందన తాన ఏలో ఉయ్యాలో తందన తాన ఏలో ఏలేలో తందన తానం. బైబిల్లోని చక్కని మాట యేసు చెప్పెరో చిన్నోడా శ్రద్ధగా వినుము. బైబిల్లోని చక్కని మాట యేసు చెప్పెరో చిన్నోడా శ్రద్ధగా వినుము. ఏలో ఉయ్యాలో తందన దాన ఏలో ఏలేలో తందన దాన ఏలో ఉయ్యాలో తందన తాన ఏలో ఏలేలో తందన తానం. పాట పాడి ప్రార్థన చేసి సేవ చేయరో చిన్నోడా యేసుని కోసం. పాట పాడి ప్రార్థన చేసి సేవ చేయరో చిన్నోడా యేసుని కోసం. ఏలో ఉయ్యాలో తందన తాన ఏలో ఏలేలో తందన తాన ఏలో ఉయ్యాలో తందన తాన ఏలో ఏలేలో తందన తానం. పాట పాడి సేవ చేసి ఆత్మ తెమ్మరో చిన్నోడా యేసుని కోసం. పాట పాడి సేవ చేసి ఆత్మ తెమ్మరో చిన్నోడా యేసుని కోసం. ఏలో ఉయ్యాలో తందన తానం ఏలో ఏలేలో తందన తానం ఏలో ఉయ్యాలో తందన దాన ఏలో ఏలేలో తందన దాన ఏలో ఉయ్యాలో తందన తాన ఏలో ఏలేలో తందన తాన ఏలో ఉయ్యాలో తందన తాన ఏలో ఏలేలో తందన తాన ఏలో ఉయ్యాలో తందన తాన ఏలో ఏలేలో తందన తాన ఏలో ఉయ్యాలో తందన తాన ఏలో ఏలేలో తందన తాన. రైట్ రైట్ కూర్చోండి, అందరు కూర్చోండి. సిట్ డౌన్, కూర్చోండి, కూర్చోవాలి, కూర్చోండి. రైట్, పాట బాగుంది కదా. కూర్చోవాలి, కూర్చోవాలి. రైట్, కూర్చోవాలమ్మా. టైటిల్ ఏందక్క? చేతిలో బెత్తం కూడా ఉంది. సైలెంట్. సరే వాడు చూడు, ఎక్కడ కూర్చున్నాను? కూర్చో. సైలెంట్. రైట్. ఇప్పుడు అక్క వాళ్ళు పిల్లలు కలిసి ఒక చిన్న స్కిట్ వేస్తున్నారు. ఆ స్కిట్ పేరు న్యాయపు తీర్పు అనే స్కిట్ వేస్తున్నారు. న్యాయపు తీర్పు, జడ్జిమెంట్. రైట్, కూర్చోవాలి. పిల్లలు ఎవరు తిరగకూడదు, కూర్చోవాలి, ఒక ప్లేస్లో కూర్చోవాలి. హలో పిల్లలు, బాగున్నారా? అలసిపోయినారా? ఫుడ్ బాగా తిన్నారా? కడుపు నిండా తిన్నారా? నిద్ర వస్తుందా? స్కిట్ చేసుకుందామా ఒకటి? ఎంతమందికి ఇష్టం? ఇష్టమా?
సరే, సైలెంట్గా మౌత్ ఫింగర్ వేసుకొని కూర్చోవాలి మీరు. ఎవ్వరు అల్లరి చేయకూడదు. అల్లరి చేస్తే అపవాది మిమ్మల్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. సరేనా? అయిపించుకో. అపవాది మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. సైలెంట్గా కూర్చోవాలి అందరూ, ఎవరు అల్లరి చేయకూడదు. కొంచెం వెనక్కి జరగండి అన్న బాయ్స్, కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి బాయ్స్, వెనక్కి జరగాలి బాయ్స్. స్క్రిప్ట్ పేరు న్యాయ తీర్పు అనమాట. ఇది ఏం పేరు? న్యాయ తీర్పు కదా. ఏంజల్స్ వస్తున్నారు మన మధ్యకి. ఏంజల్స్ వస్తున్నారు మన మధ్యకి. అయ్యో, ఇట్లా వస్తారా వీళ్ళు? ఏంజల్స్ వస్తున్నారు మన మధ్యకి. అంటే అని కూడా కదా. న్యాయ తీర్పు అప్పుడు ఏంజల్స్ ఎలాగుంటారు తెలిసిన? ప్రభు బిడ్డలు ఎలాగుంటారు? నేను అందరూ ఏంజల్స్ లాగుంటారు కదా. వీళ్ళ దగ్గరికి ఒక్కొక్కరు వస్తుంటారనమాట. ఇప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు? మైకల్ జాక్సన్ వస్తాడు ఫస్ట్. కదా. ఆయన ఎంత బాగా నాట్యం వేస్తున్నాడు, ఎంత బాగా డ్యాన్స్ వేస్తా అన్నాడు. రూబీ అయితే రూబీ రమ్మను. చూడు ఆయన ఎలాగ డ్యాన్స్ వేస్తున్నాడు. చూడు డ్యాన్స్ ఎలాగ వేస్తున్నాడు. చూడు ఆయన. నువ్వు పక్కన నిలబడు. నువ్వు వచ్చి అడుగురా వచ్చి. లేదండి, మీ పేరు జీవగ్రంథంలో లేదు. నా పేరు లేదా? నేను ఎంత ఫేమసో తెలుసా? ఈ ప్రజలు నా పాటలకి నా డ్యాన్సులకి ఎంత పడి చేస్తారో తెలుసా? మైక్ లేదండి, మీ పేరు జీవగ్రంథంలో లేదు. నా పేరు ఎందుకు లేదు? యేసు రక్తంతో కడగబడి పాపములతో క్షమించబడిన వారి పేరు మాత్రమే జీవగ్రంథంలో ఉంటుంది. లేకపోతే మీ పేరు జీవగ్రంథంలో ఉండదు. నీ దగ్గర ఉండదు. నువ్వు బైబిల్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నా కదా. మనకి ఎన్ని టాలెంట్స్ ఉన్నా ఎన్నున్నా మన హృదయంలో యేసు లేకుంటే మనం ఎక్కడికి పోతాం? మనము నరకానికి వెళ్ళిపోతాం. మనము తర్వాత మిస్ వరల్డ్ వస్తుంది. మిస్ వరల్డ్ మైక్ అడుగు. ఎవరండి మీరు? నేనెవరో తెలీదా? ఈ ప్రపంచంలోనే నా అంత అందగత ఎవరు లేరు. లేదండి, తెలియదు. మీ జీవగ్రంథంలో నా పేరు లేదా? లేదండి. దేవుణ్ణి నమ్ముకొని జీవించిన వారు మాత్రమే పరలోకాన్ని చేరగలరు.
నేను రాను నేను రాను నేను రాను నేను ఎంత రాను వరల్డ్ అయినా కదా, ఎంత అందగత్తైనా ఎంత అందమున్నా యేసయ్య మన హార్ట్లో లేకుంటే మనకి ఏమవుతుంది? మనం నరకానికి వెళ్ళిపోతాం అనమాట. మనకి యేసయ్య మన హృదయంలో లేకుంటే మన తర్వాత డాక్టర్ వెనక్కిపో ఆయన ఫుల్ డ్రింకర్ అనమాట. ఆయన ఎవరండి మీరు? నేను ఎవరో నీకు తెలీదా? తెలియదండి. నా పేరు జీవగ్రంథంలో లేదా? లేదండి. తాగుబోతుకు జీవగ్రంథంలో లేదండి. ఎందుకు నా పేరు జీవగ్రంథంలో లేదు? యేసయ్య నమ్మిన వారు మాత్రమే జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. అవునా? కాబట్టి యేసయ్యను నమ్ముకోండి. వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కారన్నమాట. యేసయ్యను నమ్ముకుంటేనే మనకి పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది, లేదంటే మనకి నరకము. మనకి సాతాను రాజ్యానికి ఎక్కువ మంది వెళ్తున్నారు. దేవుని రాజ్యానికి చూడు ఒక్కరు కూడా లేరు కదా దేవుని రాజ్యంలో. మైక్ తీసుకొని చెప్పు. ఎవరండి మీరు? నేను తెలియదా? ప్రపంచంలోనే గొప్ప డాక్టర్ని. నా పేరు మీకు జీవగ్రంథంలో లేదా? లేదండి. అయ్యో, ఉంటుందండి. చూడండి, నేను ఎంతోమంది ప్రాణాలని కాపాడాను. లేదండి. యేసు ప్రభుని నమ్మిన వారికి మాత్రమే జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. అలా అయ్యిండదండి. చూడండి. లేదండి, మీ పేరు జీవగ్రంథంలో లేదు. నేను ఎంతోమంది ప్రాణాలని కాపాడాను. ఆమె ఎంత పెద్ద డాక్టర్ అయినా ఆమె హృదయంలో యేసు లేడు, యేసయ్య రక్తంలో తన పాపాలు కడుక్కోలేదు, ఇంకా తను కూడా నరకానికి వెళ్ళిపోతుంది. యేసయ్యని హృదయంలో చేర్చుకున్న వారు ఒక్కరే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఈయన మహాజ్ఞాని. ఎవరండి మీరు? నేను ఈ లోకంలో అందరికంటే తెలివైనోడు. లే మీ పేరు జీవగ్రంథంలో లేదండి. నా పేరు జీవగ్రంథంలో లేదా? నేను అందరికంటే ఈ లోకంలో తెలివైనోడిని. నా పేరు ఖచ్చితంగా ఉంటుంది. చూడండి మీకు జీవగ్రంథం. లేదండి, మీరు యేసు ప్రభుని నమ్మిన వారికి మాత్రమే జీవగ్రంథంలో రాయబడి ఉంటుందండి. లేదు, ఎక్కడో తప్పు జరిగి ఉంటుంది. ఒకసారి చూడండి. లేదండి, మీ పేరు జీవగ్రంథంలో లేదు. నువ్వెంత జ్ఞానం సంపాదించినా, నువ్వు అంత జ్ఞానం సంపాదించినా కూడా నువ్వు నరకానికి రావాల్సిందే. రా రా, నీ ప్లేస్ నరకమే. ఎంత మహాజ్ఞాని అయినా, ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత పెద్ద డాన్సర్ అయినా, ఓల్ మిస్ అయినా కూడా దేవుని రక్తంలో తన పాపాలు కడుక్కోకుండా, దేవుని హృదయంలో చేర్చుకోకుండా వాళ్ళందరూ నరకానికే వెళ్ళిపోతారు. యేసయ్యని హార్ట్లో చేర్చుకున్న వాళ్ళకి ఒక్కటే పరలోక రాజ్యం లభిస్తుంది. నరకంలో అగ్ని ఆలదు, పురుగు చావదు. అక్కడ ఒక చుక్క నీళ్ళు కూడా మనకు అక్కడ దొరకవు. మనకి అక్కడ ఎవరండి మీరు? నేను ఒక ముందు పాపినే.
నేను ఎన్నో పాపాలు చేస్తూ సినిమాలు చూస్తూ అబద్ధాలు ఆడేటోని, కానీ నేను యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించాను. నా పాపాలు ఆయన నన్ను క్షమించాడని నమ్ముతున్నాను. నా పేరు జీవగ్రంథం ఉందో లేదో చెక్ చేయండి. మీ పేరు జీవగ్రంథంలో ఉందండి. మీరు తీసుకోండి, మీరు వచ్చి తీసుకోండి కదా. యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తిని ఎవరు తీసుకెళ్లారు? దేవుడు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. యేసు ప్రభుని నమ్మని వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోయినన్నా అందరూ నరకానికి వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఎవరిని నమ్ముకోవాలి? మనము యేసయ్యని నమ్ముకోవాలి కదా. మనకి ఎన్ని ఉన్నా, ఎంత అందమున్నా, ఆస్తి ఉన్నా, అందమున్నా ఏవి పనికిరావు. యేసయ్యని మన హార్ట్లో చేర్చుకుంటేనే మనం అందరము పరలోక రాజ్యానికి వారసులు అవుతాం మనమంతా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇందులో పార్టిసిపేట్ చేసిన వారు రుతక్క, ఎస్తేరు, లిదియా, రాణి. ఈమె ఎవరు కనుక్కోండి. సాతాను ఎవరు? కంగ్రాట్స్ అండి. సాతాను చర్చిలోకి రాకూడదమ్మా. ఎట్లొచ్చాను? ఎవరు అలౌ చేస్తారు నేను ఇక్కడికి? పోపో సాతాను. వీళ్ళందరూ యేసు ప్రభువు నమ్ముకున్నారు, అందరు నమ్ముకున్నారు. స్థలం లేదు, వెళ్ళిపోవాలి. సాతానా నీకు కొమ్ములే కూడా ఉందిలే, నీ బుద్ధులు తెలుసు, నీ కుట్రలు తెలుసు, నీతో చెలిమేలా ఎవరు రావద్దండి. పోపో సాతానా పోపో, దగ్గరకు రావ. దగ్గరకు రావద్దు, దగ్గరకు రావద్దు పో. ఏసే నా మిత్రుడు, ఏసే నా రక్షకుడు, ఉండొద్దు, వెళ్ళిపోవాలి. ఏసే నా స్నేహితుడు. మీరు కూడా ఏసే నమ్ముకొని పరలోకం చేరండి. లేండి, అట్టే కూర్చుంటారా? రండి పరలోకానికి. నా సేవకుడు, ఏసే నా స్నేహితుడు, నా ప్రభు ఏసే. పోపో సాతానా పోపో, దగ్గరకు రావద్దు పో. పోపో సాతానా పోపో, దగ్గరకు రావద్దు పో. పోపో సాతానా పోపో, దగ్గరకు రావద్దు పో. ఏసే నా మిత్రుడు. రైట్, చాలా సంతోషం. అందరూ చప్పట్లు కొట్టండి. రైట్. ఇది అంతా మీకు అర్థం కావడానికే కానీ వేరే కారణాలు ఏమి ఉండదు. మీకు అర్థమవుతాయని అంతే. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అది వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. రైట్. రైట్, మనదే ఇప్పుడు. నువ్వు రెడీ కావాలా ఇంకా? రైట్. రైట్. ఇప్పుడు ఒక గేమ్ కండక్ట్ చేస్తారు. రెడీ చేసుకోండి. నువ్వు రెడీ చేసుకుంటారు కానీ అప్పాయి డాడీ ఇక్కడ. అంతేనా? రైట్, నేను పిలుస్తాను పిల్లల్ని. రైట్, చిన్నపిల్లల ఇంకా అరేంజ్ చేయాలనా? అంతేనా? ఇప్పుడు ఎంతమందిని పిలిచాలి? రైట్, 4 మెంబర్స్ పిలవాలా? సో బాయ్స్ 2, గర్ల్స్ 2. రైట్.
నిన్నటి మాదిరే ఒక చిన్నపిల్లలు ఇద్దరు, పెద్దవాళ్ళు ఇద్దరు. ఇలా ఒకే సైజు ఉండాలి ఎప్పుడు కూడా. గేమ్ అంటే ఈక్వల్ సైజులో ఆడాలి. సరే. పెద్దవాళ్ళు పెద్దగా ఆడేస్తారు. రైట్, ఆ చైర్ తీసేస్తారు. రైట్, నిన్నటి మాదిరే గేమ్ ఆడతాం మనం. ఓకే, సరే కూర్చోవాలి. సైలెంట్, గేమ్ రూల్ చెప్పాను, సైలెంట్గా ఉంటేనే పిలుస్తాను. గేమ్ ఆడాలంటే సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉంటేనే పిలుస్తాను. అట్లాగే అన్ని తరగతుల నుంచి పిలుస్తాం. నిన్నటి మాదిరే సైలెంట్గా ఉండాలి, అల్లరి చేయకూడదు, చూడాలి, అల్లరి చేయకూడదు. ఓకే, నిన్న ఆడని వాళ్ళు ఎవరు? నువ్వు ఆడలే కదా, నిన్న గేమ్ ఆడలే కదా. మీరిద్దరు లేండి, ఆడిస్తాను, మళ్ళీ పిలుస్తాను. రైట్, లేండి, వెళ్ళండి. నువ్వు ఆడినావు కదా నిన్న. ఆడని వాళ్ళు, నిన్న ఆడని వాళ్ళు. నువ్వు ఆడినావు, నువ్వులే మళ్ళీ పిలుస్తాను. సైలెంట్గా కూర్చోండి, వెళ్ళండి. మీరిద్దరు వెళ్ళండి, పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. బాబు త్వరగా రావాలి, మళ్ళీ టైం వేస్ట్ చేస్తున్నారు. అయిపోవాలి, గ్యాప్ ఉండకూడదు. అందరూ 4 మెంబర్స్. రోహిత్ ఎక్కడ? రౌండ్ ఉండండి. రోహిత్, ఎపఫ్రా, ఇలా 4 మెంబర్స్ ఉంటారు. గేమ్ వినండి. అందరూ ఆడాలి కాబట్టి గేమ్ చూడండి. ఫస్ట్ మైక్లో చెప్పమ్మా. ఫస్ట్ 4 మెంబర్స్ ఉంటారు. లెగ్స్, ఐస్ అని నేమ్ చెప్తాను. ఎప్పుడైతే నేను బాడీ నేమ్ చెప్తానో ఇప్పుడు బాడీలో ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళే విన్. ఓకే, నేమ్స్ అంకుల్, నేమ్స్ రాయనికి ఒకరు కావాలంట. నేమ్స్ రాయనికి ఒకరు కావాలి. నేమ్స్ రాయనికి స్వరూప, రోహిత్. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసి రాసుకో. ఎవరు ఫస్ట్ అది రాసుకో. స్వరూప, గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసినాను, నేమ్స్ రాసుకో.